భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ భవన్లో బుద్ధుని యొక్క 2570 సంవత్సరాలు జన్మదినోత్సవాన్ని ఈ యొక్క బుద్ధిస్టుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. బుద్ధుడు ఈ దేశంలో పుట్టి 2570 సంవత్సరాలు అవటం, ఈ దేశంలో బౌద్ధ ధర్మాన్ని ఆయన ఒక మహారాజుగా పుట్టి ఈ మానవాళి యొక్క కోరికల్ని జయించినట్టయితే కనుక అంతకంటే గొప్ప విషయం లేదని చెప్పి ఆయన యొక్క యజ్ఞం ద్వారా లేకపోతే ఆయన తపస్సు ద్వారా ఆయన మహా యోగి అయిన తర్వాత ఈ ప్రపంచానికి బుద్ధిజాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. బుద్ధిజం అనేది ఒక మతం కాదు, గౌతమ బుద్ధుడు ఒక దేవుడు కాదు. ఈ యొక్క మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఎలా ఉండాలి అనేటటువంటి సూత్రాలను మాత్రమే ప్రచారం చేయడం జరిగింది. కోరికలను జయించినట్టయితే కనుక మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తామని చెప్పినటువంటి మహానుభావుడు. ఈ దేశం యావత్తు కూడా అఖండ భారతదేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశమే కాకుండా ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా బౌద్ధం అనేది చాలా గొప్పగా విరాజిల్లినటువంటి యొక్క దేశం మన భారతదేశం. అలాగే ఈ యొక్క పంచశీల సూత్రాలని చెప్పి ఏదో గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టాడో ఈ సూత్రాల మీదే మరి ఈ యొక్క గౌతమ బుద్ధుని యొక్క ధర్మం నిలబడిందని చెప్పి చెప్పక తప్పదు. అందులో జీవహింస చేయరాదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, అసత్యం పలకూడదని, మత్తు పానీయాలు తీసుకోకూడదనేటటువంటి ఈ పంచశీల సూత్రాల మీదే ఈ యొక్క ఆయన యొక్క ప్రచారం సాగింది. అంచేతనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన అంత జ్ఞానవంతుడు అయినప్పుడు అన్ని మత గ్రంథాలని చదివిన తర్వాత ఆయన బౌద్ధాన్ని స్వీకరించడానికి కారణం ఏంటని చెప్పి అనేక మంది మేధావులు అడిగినప్పుడు ఏదైతే మనిషిని భయపెట్టుకోకుండా ఉంచేది బౌద్ధం అని చెప్పి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఏం చేద్దంటే ఏ మత గ్రంథాల్లో అయినా సరే, ఏ బోధనలైనా సరే, మతపరమైనటువంటి బోధనలన్నింటిలోనూ కూడా స్వర్గము నరకము, నువ్వు దీన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, ఇది నమ్ముకుంటే కనుక సుఖ సంతోషాలతో స్వర్గంలో జీవిస్తావని చెప్పేటటువంటి సిద్ధాంతం కరెక్ట్ కాదు. మనిషిని భయపెట్టుకోకుండా జీవించమని చెప్పేదే ఈ బౌద్ధం అని చెప్పి అంబేద్కర్ కూడా ఆయన గమనించబట్టే ఈ యొక్క బౌద్ధాన్ని ఆయన స్వీకరించడం, ఆచరించడం జరిగింది. కనుక ఈ రోజున అతి పురాతనమైనటువంటి ఈ యొక్క బోధన ఏదైతే ఉందో, అంటే ఒక మార్గం ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఈ రోజున అనేక మంది యువకులు, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు కాకోకుండా ఉన్నత వర్గాల్లో వారు కూడా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ బౌద్ధం ఏంటి, అసలు గౌతమ బుద్ధుడు ఎవరో అనేటటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎలాగైపోయిందంటే గౌతమ బుద్ధుడిని ఒక హోటల్స్లో కానీ మన ఇంట్లో కానీ ఒక అలంకరణ వస్తువుగా మార్చేసినటువంటి ఈ పరిస్థితుల్లో కాదు, గౌతమ బుద్ధుడు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని కలిగించిన వ్యక్తి, అలాగే ఈ ప్రపంచాన్ని మేలుకొల్పినటువంటి వ్యక్తి, ఈ కలోహమైనటువంటి కోరికల్ని జయించినట్టయితే మనం అన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినట్టు అనేటటువంటి విషయాల్ని ఆయన ఈ మానవాళికి తెలియజేసినటువంటి మహానుభావుడు కనుక అటువంటి మహానుభావుని యొక్క మార్గంలో మరి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ భవన్ వద్ద మరి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నేను, జిల్లా ప్రెసిడెంట్ ఈతి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున 2570వ బుద్ధి పౌర్ణమి జన్మదిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి భీమవరంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా హాజరైనందుకు చాలా ఆనందదాయకం. బుద్ధిని మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి నడిచి
బుద్ధిని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. దీనిలో భాగంగానే బుద్ధిని మహాబుద్ధుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాయంటే, మరి ఆల్రెడీ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే దాని మీద ఆయన జీవించినంతకాలం కూడా ఆయన ఒక బాటలో ఒక రాయి చెట్టు కింద ఆయన మరి మౌనరథం చేసి ఆయన ఎన్నో సూక్తులు పలికిన దానిలో మనకు తెలుస్తున్నాయి. ఆయన గయాలో జన్మించి మరి తల్లిదండ్రులు విడిచి భార్యను విడిచి ఆయన సిద్ధాంతాలని దేశ శాంతి కోసం ఆయన చేసిన కృషిని ఈరోజు కూడా మర్చిపోకుండా ప్రజలందరూ కూడా బుద్ధిద్దాన్ని బౌద్ధిద్దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వం బౌద్ధ మతం తీసుకునే వాళ్ళని ఎస్సీలుగా మరి దేశమంతా గుర్తించినప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరి జనాభా లిస్టులో బుద్ధిస్టులు తీసుకుని నోట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం ఈ జరిగే మరి జన సెన్సస్లో బుద్ధిస్టుల్ని మరి బుద్ధిస్టులుగానే ఎస్సీలుగానే నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రీతిలో మరి భీమవరం మహాపట్నంలో బుద్ధుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము తెలియజేస్తూ ఈ రోజున అందరూ కూడా బుద్ధ వందనం తెలియజేస్తాం. మరి ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్శించుకొని 2570వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కోన జోసెఫ్ గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే మరి మా గౌరవాధ్యక్షుడైనటువంటి కేసీ రాజు గారు, మరి ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ముందుగా మరి చీఫ్ గెస్టులు మాట్లాడడానికి